చెప్పాలంటే తినేవాళ్ళు తినకపోతే ఇప్పటికే వరి ధాన్యమే తగ్గిపోతా ఉంది. మీరు గుర్తుపెట్టుకోవాలి, నేను రాయలసీమలో మెట్ట ప్రాంతాలంతా వేరే పంటకి వెళ్ళిపోతుంది. మీకు వేరే మార్గం ఇక్కడైతే ఒక సమస్య ఉంది సార్. సెంట్రల్ డెల్టాలో ప్రాబ్లం ఉన్నాయి. పండదండి ఇక్కడ మేరకని పండుతారు. పండదండి ఇక్కడ సన్న రకం పండదండి. లోతట్టు ప్రాంతాల్లో పల్లాల్లో ఒక్క నిమిషం సన్న రకానికి సన్నరకాలకి ప్రయత్నం గట్టిగా చేస్తాం. మీరు ఎన్ని మీరు కలిసి ప్రజలు తినేరండి. అది నేను ఎన్ని కొట్టుకున్నా, మీరు నన్ను ఎన్ని తిట్టినా సార్ ఒక్క నిమిషం పట్టుకుంటే ముందు చేస్తాను సార్. ఒక్క నిమిషం సార్, మనకి మేజర్ ప్రాబ్లం మీరు అటలేనన్నా సైడ్ ఇప్పుడు వీళ్ళు పాటు పోయాలంటే ఈ నీరు తొందరగా తీరు సార్. అందుకేనంటే ఇప్పుడు ఇలాంటి ముందు వచ్చినాయి అనుకోండి సార్, ఇలా హార్వెస్టింగ్ కూడా ప్రాబ్లం సార్. అందుకే కొంచెం దీర్ఘకాలిక రకాలు వేసినట్టు కొంచెం కాలం ముందు వేస్తే దీర్ఘకాలిక తుఫాన్లన్నీ దాటుకు వచ్చేస్తాయి సార్. చిన్న అటీలు కనబడదు. వరికి ఆల్టర్నేటివ్ గా కూడా మత్స్య సంపదలు అటీలు స్కూల్ పోవన్నాడు ఎవరైతే అందరూ చదువుకుంటే వెళ్తే వ్యవసాయం అయిపోతుంది మరి. చదువు మానే ఇక్కడ మెయిన్ డ్రైన్ సార్. డ్రైనేజీ దాన్ని చేయగలిగితే సార్ కొంచెం సైడ్కి సార్ అటు వెళ్ళండి సార్, అటు వెళ్ళినా సైడ్కి వెళ్ళండి సార్. అటు వెళ్ళండి అటు వెళ్ళి ఒక్క నిమిషం సార్. సార్ 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 ఇది ఎఫెక్ట్ అయినటువంటి పనులు గుర్తుంది సార్. ఈ రైతు ఉండిపోవడం వల్ల ఇప్పుడు వాటర్ ఆగేదంతా మీరు ఏదో ఇంజిన్ పెట్టి వాటర్ తోడేమనుకోండి మొత్తం పడిపోతాయి. పడిపోయి మొత్తం అంతా కులిపోతుంది. ఇలా ఉన్నాయి మొత్తం కులిపోతారు. ఏం డ్రైన్ ఆగలేదు సార్. డ్రైన్ అనేది అసలు చూసాం. ఇప్పుడు టెక్నాలజీ కూడా బాగా ఇంప్రూవ్ చేసుకున్నాం. దీనివల్ల 5 రోజుల నుంచి అన్ని